హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వెల్కమ్ టు బుజ్జమ్మ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక కొత్త రెసిపీ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, సరేనా? మనకు ఒకవేళ బిర్యానీ తినాలనిపించిన, ఇంట్లో ఏమన్నా కూరగాయలు ఏమన్నా లేనప్పుడైనా ఇట్లా మిల్ మేకర్లతో ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. నేను చేశాను, ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, సరేనా? అయితే ఇక్కడ నేను మిల్ మేకర్లను తీసుకున్నాను. మిల్ మేకర్లో కొన్ని వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అలా నానబెట్టాను. నానబెడితే ఏంటంటే మనం ఇప్పుడు చేసే రెసిపీలో వాటర్ పోయాల్సిన అవసరం ఉండదన్నమాట. మన ఇంట్లో బగారా స్పైసెస్ ఉంటాయి కదా, ఆ బగారా స్పైసెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇట్లా కొంచెం మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇంట్లో అయితే వెల్లిపాయలు ఇంట్లో పండినవి, అవి పొట్టు తీయకుండా పర్లేదు, బాగుంటాయి టేస్ట్. అవి తీసుకొని ఒక ప్లేట్లో అన్నీ పక్కకు పెట్టుకోవాలి. అంతలోనే మనం ఇందాక నానబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా నానిపోతాయి. ఇట్లా మన వాటర్ వేయకుండా పర్లేదు అన్నమాట. చూడండి ఎలా మెత్తగా సగం ఆనియన్ తీసుకోండి. ఆనియన్ తీసుకుంటే ఎట్లా అంటే తీయగా అయిపోద్ది కదా, అందుకే సగం తీసుకోమంటున్నా. ఏం లేదు, మనం ఇంట్లో ఫ్రైడ్ రైస్ ఎట్లా చేస్తామో అట్లా చేయండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన, కానీ సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మన ఆనియన్ ఇందాక నానబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్స్ను మన బగారా స్పైసెస్ ఉంటాయి కదా, బగారా స్పైసెస్ వేసి ఒక 2 మినిట్స్ అలా కలపండి. కలిపిన తర్వాత అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, పసుపు వేసి ఒక 5 or 10 మినిట్స్ అట్లా కలిపి దానిపైన మూత పెట్టేసి మనం రైస్ పెట్టుకుంటాం కదా, ఆ రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపులో కొంచెం కొంచెం యాడ్ చేయండి. చూడండి, మనం వాటర్లో నానబెట్టుకున్నాం కూడా, ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంది. చిన్నపిల్లలైనా తినొచ్చు. మనం రైస్ వేడిగా ఉన్నప్పుడు వేయకండి, వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఎట్లా అంటే మెత్తగా అయిపోద్ది, పేస్ట్ లాగా అయిపోద్ది. ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత వేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మిల్ మేకర్ రైస్. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.